ఎక్కడికది? మా తమ్ముడు గదిలోకి. ఈ పానెట్టుకెళ్ళి ఫ్యాన్ కాదు, ఫ్యాన్. అదలో ఫ్యాను పెడితే కష్టాసంగా ఉంటుందని. మన గదిలో ఉంటే మనకి సలసలగానే ఉంటుంది. మొగుడు పక్కన పడుకోవడం నామోషం అనుకునే దానికి సలసలగా ఉంటేనే ఎచ్చగా ఉంటానే తప్ప. మీరు ఈ శోభను జరిపించడానికి నిర్ణయించుకున్నారా? ఓ ఎస్. అంటే మీ అమ్మగారి ప్రాణం కన్నా మీ తమ్ముడు గారి శోభనమే ఎక్కువ? ఏంటని అనేది? మీ తమ్ముడు జాతకంలో తల్లికంగా ఉంది. 23 ఏళ్ళు దాటకుండా భార్యతో కాపురం చేస్తే నా నోటితో నేను చెప్పలేనండి. తమ్ముడు కాపురం చేస్తే ఏమవుతుంది? అది ఆవిడ చచ్చిపోతారటండి. అందుకే పొద్దున్న వాళ్ళు పెళ్లి చేసుకుని రాగానే అంత హడలిపోయారు. వాళ్ళ కాపురం చేస్తే తను చేస్తానని చెప్పుకోలేక, వాళ్ళ పెళ్లిని ఒప్పుకోలేక, పాపం మహాతల్లి ఊరికి సుఖంగా ఉంటే చాలని ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఇప్పుడు మీ తమ్ముడికి 22 ఏళ్ళు. ఇంకొక సంవత్సరం శోభన ఆపితే మనం ఆయన్ని కాపాడుకోవచ్చు. అలాగేనండి. ఊరు పట్టు పెట్టేస్తానండి. ఏంటన్నా ఇది అసహ్య? నీకు అమ్మ బతకాలం ఉందా లేదా? ఏంటో అనేది నీ జాతకంలో తల్లిదండ్రులు ఉండరు. నువ్వు 23 ఏళ్ళు కాపించకూడదు. 23 ఏళ్ళు దాటే వరకు కాపించకూడదు. ఆ తర్వాత నీ పిల్లలు నీ గది నీ ఇష్టం. ఈలోగా కకృతి పడ్డావు, అమ్మ చచ్చిపోతురా. ఇవాళ నుంచి తమ్ముడిని ఆడి పెళ్ళాన్ని కలవకుండా చూడటమే నీ పని. ఏంటే ఓ జంటను కలపడం కష్టంగానండి, ఎడగొట్టడం పెద్ద ఇజ్జంటారా? ఏ చూసుకోండి, నా రెప్ప మీ చెప్పు. రెప్ప చెప్పేంటి? అదేనండి, నేను కంటి మీద రెప్పెత్తే మీ చెప్పు చూడని కొట్టండి. అదేంటి దాని మీనింగ్. ఏ నుంచి తమ్ముడు గారి పక్కన నేను ఉంటానండి. ఆ ఊహమ్మ గారు ఊహలో కొడతారండి. కాదు కూడదని కూడా ఒకవేళ వచ్చారనుకోండి, తమ్ముడు గారి చేత అయ్యప్ప మాలించండి. స్వామి శరణమయ్యప్ప అనిపించేస్తారండి. ఏంటండి అలా చూస్తారా? పొద్దున్న పడుతున్నారండి. ఇక నుంచి నీకు నాకు యాంటీ. నా మొగుడిని నన్ను నువ్వు విడగొట్టావు, నీ కొడుకుని కొడని నేను విడగొట్టాను. దీన్ని టిట్ ఫర్ టాట్ అంటారు. తెలుగులో ఎత్తుకు పై ఎత్తు. ఎలా ఉండత్తయ్యా? నీ ఎత్తుగలను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. చాలా చక్కగా ఉండే. నీ దగ్గర నేర్చుకున్నాను. అది గుర్తు పెట్టుకో. నేను ఈ ఆటలో బాగా ఆరితేరిందాన్ని. ఇంతవరకు నన్ను ఢీకొట్టి ఎవ్వరూ నిలబడలేదు. ఇంతవరకు మీరు అనుభవం లేని వాడితో ఆడుంటారు. నాలాంటి సన్నిధి మీకు దొరికుండదు. నాతో ఆట చాలా ప్రమాదకరం. ప్రమాదం లేకపోతే ఆటలో మజాగా ఉంటుందత్తయ్య. పైగా నీలాంటి వాళ్ళతో ఆడే అవకాశం అస్తమానం రాదు. వచ్చిందిగా, చూద్దాం. అంతవరకు కాస్త విశ్రాంతి తీసుకోండి.